మీరు వీడియోని కొంచెంసేపు చూడాలంటే నేను కొంచెమైనా ఎంటర్టైనింగ్గా మాట్లాడాలి కదా. స్వాగతం సుస్వాగతం. సారీ, ఇక్కడ మీరు ఫుల్ డ్యాన్స్ వీడియో చూడలేరు. ఇది నేను ప్రాపర్టీ ఎలా తయారు చేసినా, దేనికోసం తయారు చేసిన అనేది మాత్రమే. సో ఈ డ్యాన్స్ కోసమే మనం ప్రాపర్టీ తయారు చేసింది. అయితే ఇవాళ కథ ఏంటంటే రేపు ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రాపర్టీ తయారు చేయలే, స్కూల్లో ఉన్న స్టాఫ్. ఇక సాంగ్ నాదే కాబట్టి నేనే ఒక ముందడిగేసి స్పేస్ షిప్ తయారు చేస్తున్నా. అది లాస్ట్కి స్పేస్ షిప్ లాగా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ పిల్లలు పట్టుకొని డ్యాన్స్ చేయాలి కాబట్టి నేనే అదేమంటారు ముందడిగేసి స్పేస్ షిప్ తయారు చేస్తున్నా. ఇక అట్లా నా పనిలో నేను బిజీగా ఉంటే పక్కకెళ్ళి విజయ్ మాస్టర్, మన పెద్ద మాస్టర్ పవన్ మాస్టర్ వచ్చి నన్ను గెలుపుతా ఉన్నారు. అక్కడ నాకు హెల్ప్ చేసేది ఏం లేదు, కానీ నా పని చెడగొట్టడే ఎక్కువ ఉంది. మీరు చూడొచ్చు కావాలంటే వీడియోలో, ఒక సెకండ్ కూడా నోరు ఆడియకుండా ఉండడు. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఒక ఫోమ్ షీట్ని 3x6 ఫోమ్ షీట్ని 2 ఫోమ్ షీట్లను తీసుకొని దాన్ని సర్కిల్లా సెమీ సర్కిల్ ఒకటి కట్ చేసి దాన్ని జాయిన్ చేస్తే అది పెద్ద సర్కిల్ లాగా అయింది. దాని మీద ఒక రౌండ్ది ఇంకోటి సర్కిల్ పెట్టి అది రౌండ్గా తిరగడానికి ఇట్లా రెక్కల్లాగా పెట్టి ఒక స్పేస్ షిప్ లాగా కనిపించేలాగా చేద్దామని ప్లాన్. యాక్చువల్లీ ఆ ప్లాన్ ముందు నుంచి లేదు మన దగ్గర. అది అలా చేస్తూ ఏదో ఒకటి చేస్తుంటే అట్లా ఐడియాలు వచ్చినాయి, చేసేసిన దాన్ని. అంటే మన చేతిలో నా డబ్బా వచ్చేసి హీటెక్స్ అతకబెట్టినామంటే ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వెళ్ళదు అది. బేసికలీ మన దగ్గర అసలు ప్లాన్ ఏం లేదు. ఆడ మిగిలిపోయిన ముక్కలతోని అదొకటి ఇదొకటి అతకబెట్టి ఏదో చేద్దామని ట్రై చేస్తున్నా. మిగిలిపోయిన ముక్కలు అంటే ఆల్రెడీ వినయ్ సార్ వాళ్ళు చాలా ప్రాపర్టీస్ తయారు చేశారు. కత్తులు, ఖడ్గాలు, బ్యాక్గ్రౌండ్ల సెటప్, కోట అని, అది ఇంకా చాలా అశోక చక్రం అని చాలా ప్రాపర్టీస్ తయారు చేశారు. ఒక వారం నుంచి కింద మీద పడి చాలా కష్టపడి ప్రాపర్టీస్ తయారు చేశారు వినయ్ సార్, విజయ్ సార్, ఇంకా మన ఇడ ముందర అద్దాలు పెట్టుకొని ఉన్నాడు పవన్ సార్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, డ్యాన్స్ మాస్టర్లందరికీ, ప్రాపర్టీస్ తయారు చేసుకునే డ్యాన్స్ మాస్టర్లందరికీ మనం ప్రాపర్టీస్ తయారు చేసేటప్పుడు ఫోమ్ షీట్ వాడండి బ్రో. ఎందుకంటే నువ్వు వంగబెట్టినా, మడత పెట్టినా, నిలబెట్టినా, పండబెట్టినా అది ఇరగదు. ఇంకోటి మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రోగ్రాం దాకా వాడుకోవచ్చు ఆ ఫోమ్ షీట్ ప్రాపర్టీని. అదే థర్మాకోల్తో చేసినావు అనుకో, ఆటోలో వేసుకోబోతుంటేనో, బండి మీద తీసుకోబోతుంటేనో, పిల్లలు స్టేజ్ మీద పట్టుకున్న తర్వాత ఒక 2-3 సార్లు గట్టిగా ఊపిరనుకో, స్టేజ్ మీదే ఇరిగిపోతుంది. అది నువ్వు చేసిన లాభం. అలా గంటల తరబడి బుర్ర పని చేయక, ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ దీన్ని పెట్టి సెట్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇందులో ఏది పనికి వస్తుందో అని ఎత్తుక్కొని అది ఇది తయారు చేస్తే మనకి ఫైనల్గా ఇలా ఒకటి వచ్చింది, ఇలా ఒకటి తయారైపోయింది. దానికి ఇంకా కొంచెం మనలో ఉన్న ఆర్టిస్ట్ని బయటికి తీసి దాన్ని అలా ఇలా తయారు చేసి అదొక స్పేస్ షిప్ లాగా తయారు చేద్దామని అనుకున్నా. సో ఫైనల్గా మీరు చెప్పాలి, అది స్పేస్ షిప్ లాగా అయిందా లేదా ఇంకేదైనా అయిందా కామెంట్లో చెప్పండి దాన్ని నాకు, ఓకే? అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకురా ఇలా ఓవర్గా మాట్లాడుతున్నావు అని. ఎందుకంటే వీడియోలో అంత పెద్ద చూసే కంటెంట్ ఏం లేదు. ఎందుకంటే నాలాగా పనికొచ్చేటోడు తప్ప ఎవడు చూడడు ఇట్లాంటిది. అంటే నా పని పనికొచ్చేటోడు తప్ప ఎవడు చూడడు. మీరు వీడియోని కొంచెంసేపు చూడాలంటే నేను కొంచెమైనా ఎంటర్టైనింగ్గా మాట్లాడాలి కదా. సో అందుకే ఇట్లా మాట్లాడుతున్నా. ఫైనల్గా మనం బ్లూ కలర్ వేసాం. ఇది స్పేస్ షిప్. చెప్పు ఎట్లుందో అది కామెంట్లా, స్పేస్ షిప్పా కాదా అని. చలో రైట్, ఉంటాం అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.